Welcome to Easy Admissions YouTube channel. So, pass SSC intermediate in January 2024. Okay, so January and February and March. Okay, so 2024 లో SSC or intermediate పాస్ చేయొచ్చు. ఓకే, సో ఎలాగా అనేది నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఎవరెవరు చేయొచ్చు అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో కొన్ని కండిషన్స్ ఉంటాయి. సో అది నేను మొత్తం మీకు ఈ వీడియోలో డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కేర్ఫుల్గా చూడండి. సో ఎలిజిబిలిటీ, ఓకే, సో ఎలిజిబిలిటీ ఏంటి? ఈ పాస్ ఎస్ఎస్సి ఇంటర్ ఇన్ జనవరి ఆర్ ఫిబ్రవరి మార్చ్ 2024లో ఎగ్జామ్ రాయడానికి ఎవరు ఎలిజిబుల్ అనేది చూద్దాం. చూడండి, ఎలిజిబిలిటీ వచ్చేసి ఎవరైతే ఎస్ఎస్సి ఆర్ ఇంటర్మీడియట్, ఓకే, సో ఇంటర్మీడియట్ 2019, ఓకే, సో 2019 ఆర్ 2020 ఆర్ 2021 ఆర్ 2022-23, ఓకే, సో రీసెంట్గా సో ఎస్ఎస్సి ఆర్ ఇంటర్మీడియట్ చదివి ఫెయిల్ అయ్యి ఉండాలి. ఓకే, సో ఫెయిల్ అయ్యి ఉండాలి, ఫెయిల్ ఆర్ హాల్ టికెట్ ఉండాలి. ఓకే, సో హాల్ టికెట్ ఉండి వాళ్ళు ఎగ్జామ్ రాయకుండా హాల్ టికెట్ ఉంటే వాళ్ళు ఎలిజిబుల్. ఓకే, అండ్ ఇంటర్మీడియట్ కేసులో, ఓకే, సో ఈ ఎస్ఎస్సిలో అయితే ఈ ఫెయిల్ ఆర్ హాల్ టికెట్ ఉంటే సరిపోతుంది. అండ్ ఇంటర్మీడియట్, ఓకే, సో ఇంటర్మీడియట్ వచ్చేసరికి సెకండ్ ఇయర్ వరకు, ఓకే, సో సెకండ్ ఇయర్ వరకు చదివి ఉండాలి ఆర్ ఫెయిల్డ్ ఇన్ వన్ ఆర్ మోర్ సబ్జెక్ట్స్. ఓకే, అన్ని సబ్జెక్ట్స్ ఫెయిల్ ఉన్నా ఎలిజిబుల్ ఆర్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ ఉన్నా నడుస్తుంది. ఓకే, సో హాల్ టికెట్ ఎగ్జామ్ రాయలేదు, సెకండ్ ఇయర్ హాల్ టికెట్ ఉంది, వీళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట. ఓకే, సో వీళ్ళు జనవరి ఆర్ ఫిబ్రవరి మార్చ్లో ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ వాళ్ళకు ఏ విధంగా స్టడీ ఆఫ్ మోడ్ మెటీరియల్ వస్తుందా అంటే వస్తుంది. ఎస్, ఓన్లీ పీడిఎఫ్ మెటీరియల్ అనేది వాళ్ళకు అవైలబుల్ ఉంటుంది. సో వాళ్ళు సెల్ఫ్ స్టడీ చేసుకొని ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇదే అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ ఎగ్జామ్ డేట్స్ ఎలా ఉంటాయి? ఓకే, ఇది మీకు డైలీ, ఓకే, సో డైలీ వచ్చేసి మీకు 40 స్లాట్స్ ఉంటాయండి. ఓకే, సో ఎగ్జామినేషన్కి 40 స్లాట్స్ ఉంటాయి. సో ఎవరు ముందుగా అప్లై చేసుకుంటే ఆ డేలో 40 స్లాట్స్ అనేది కంప్లీట్ అయిపోతే మళ్ళీ నెక్స్ట్ డే అలా ఉంటుంది. సో ఇప్పుడు జనవరి 2nd నుంచి, ఓకే, సో జనవరి 2024 2nd ఆన్వర్డ్స్ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తున్నారు. ఓకే, సో ఆల్మోస్ట్ జనవరి 2కి స్లాట్స్ అయిపోయాయి అనుకుంటా, ఒక 10-15 ఉంటాయి. ఓకే, సో ఆ విధంగా ఉంటుంది. సో జనవరి 2nd అయిపోతే 3rd 4th అలాగా మీకు అప్ టు మార్చ్ వరకు ఉంటాయి. ఓకే, సో అప్ టు మార్చ్ 2024 వరకు ఈ ఎగ్జామ్స్ అనేది మీరు రాసుకోవచ్చు. ఓకే, అండ్ రిజల్ట్ టైము, సో రిజల్ట్ టైం ఎలా ఉంటుంది? ఓకే, సో రిజల్ట్ టైం వచ్చేసి 45 డేస్. ఓకే, సో ఎప్పుడైతే మీ ఎగ్జామ్స్ కంప్లీట్ అవుతాయో సో 45 డేస్ లోపల మీకు రిజల్ట్ వస్తుంది. అండ్ రిజల్ట్స్ వచ్చిన 15 డేస్లో మీకు సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది. ఓకే, అండ్ ఈ సర్టిఫికేట్ వ్యాలిడిటీ ఎలా ఉంటుంది? సర్టిఫికేట్ అంటే వ్యాలిడ్ ఫర్ ఆల్ jobs and further studies. Okay, so further studies ki eligible, and also you can appear with this certificate TS MSET కానివ్వండి, ఓకే, ఆర్ లా సెట్ కానివ్వండి. సో ఇలాంటి సెట్ ఎగ్జామ్స్ అండ్ రెగ్యులర్ డిగ్రీ కూడా వెళ్ళొచ్చు. ఓకే, సో ఈ సర్టిఫికెట్తోని. అండ్ మార్క్స్ ఎలా అవార్డ్ అవుతాయి? సో మార్క్స్ ఎలా ఉంటాయి? సో మీ ఈ ఫెయిల్ మార్క్స్ ఎలా చేస్తారు అంటే, సో మార్క్స్ వచ్చేసి మీకు సబ్జెక్ట్కి 100 మార్క్స్ ఉంటాయి, 100 పేపర్ ఉంటుంది. ఓకే, సో 100 మార్క్స్ పేపర్ ఉంటుంది. ఓకే, సో 100 మార్క్స్ పేపర్ మీరు అపియర్ అవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ అది ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉంటే 80-20. ఓకే, 80కి థియరీ ఉంటుంది, 80 మార్క్స్ థియరీ ఉంటుంది అండ్ 20 మార్క్స్ వచ్చేసి ప్రాక్టికల్ ఉంటుంది, ఒకవేళ ప్రాక్టికల్ సబ్జెక్ట్ మీరు తీసుకుంటే. ఓకే, అండ్ ఈ మార్క్స్ మీకు ఎలా వస్తాయి? ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు రెగ్యులర్ ఎస్ఎస్సి అనుకుందాం. ఓకే, సో ఎస్ఎస్సిలో మీరు 4 సబ్జెక్ట్స్ పాస్ ఉన్నారు, 1 సబ్జెక్ట్ ఫెయిల్. ఓకే, సో ఈ కేసులో మీకు ఏమవుతుందంటే ఈ 1 సబ్జెక్ట్ పాటు 2 సబ్జెక్ట్స్ మోర్. ఓకే, సో 2 more సబ్జెక్ట్స్ యూ హ్యావ్ టు అపియర్. అంటే టోటల్ ఎటు తిరిగి ఎస్ఎస్సి ఆర్ ఇంటర్మీడియట్లో 3 సబ్జెక్ట్స్ కంపల్సరీగా రాయాలి. ఈ 3 సబ్జెక్ట్స్ ఎవరు రాస్తారు? 1 సబ్జెక్ట్ ఫెయిల్ అయిన వాళ్ళు, 2 సబ్జెక్ట్ ఫెయిల్ అయిన వాళ్ళు,
అప్ టు థర్డ్ త్రీ సబ్జెక్ట్స్. ఓకే, సో వీళ్ళు 3 సబ్జెక్ట్స్ కంపల్సరీ రాయాల్సి వస్తుంది. అండ్ అలాగే 4 సబ్జెక్ట్స్ అనుకోండి, సపోజ్ 4 సబ్జెక్ట్స్ ఫెయిల్ అయ్యాడు, 1 సబ్జెక్ట్ పాస్ అయ్యాడు అనుకోండి. సో వీళ్ళు ఏం చేస్తారు, ఈ పాస్ సబ్జెక్ట్ని టీఓసి కింద తీసుకుంటారు. ఓకే, సో టీఓసి కింద తీసుకొని ఈ 4 సబ్జెక్ట్స్ అనేది మనము అపియర్ చేయిస్తాం ఎగ్జామ్. ఓకే, సో అపియర్ చేయిస్తారనమాట. ఓకే, సో ఈ 4 సబ్జెక్ట్ పాస్ అయిపోయిన తర్వాత ఈ 4 సబ్జెక్ట్ మార్క్స్ ప్లస్ ఈ టీఓసి ఈ రెండు కలిపి 5 సబ్జెక్ట్స్కి వీళ్ళు సర్టిఫికెట్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇది ప్రాసెస్ అనమాట దీనికి. సో దీనికి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి అంటే, సో రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ వచ్చేసి మీకు ఎస్ఎస్సికి అయితే హాల్ టికెట్. ఓకే, సో ఫెయిల్ హాల్ టికెట్ కావాలి, ఆర్ మెమో, ఎస్ఎస్సి ఫెయిల్ మెమో, కలర్ కాపీ. ఓకే, కలర్ కాపీ. అండ్ అదే ఇంటర్మీడియట్కి అయితే ఇంటర్ హాల్ టికెట్ ఒరిజినల్, ఇంటర్ హాల్ టికెట్ ఆర్ ఫెయిల్ మెమో. ఏదైతే సెకండ్ ఇయర్ వరకు ఫెయిల్డ్ రిజల్ట్ ఉంటుంది కదా, అది ఇప్పుడు మెమోస్ ఇష్యూ చేయడం లేదని విన్నాను. సో రిజల్ట్ ఏదైతే ఉందో ఒరిజినల్, ఐ మీన్ కలర్ ప్రింట్అవుట్ కావాలి విత్ స్టాంప్ ఆఫ్ కాలేజ్ ప్రిన్సిపల్. ఓకే, స్టాంప్ ఆఫ్ కాలేజ్ ప్రిన్సిపల్తోని స్టాంప్ అండ్ సిగ్నేచర్ చేసుకొని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, స్కాన్ కాపీ. అండ్ ఆధార్ కార్డ్ ఒకటి కావాలి, 1 photograph, సిగ్నేచర్, స్కాన్ కాపీ ఆఫ్ ద స్టూడెంట్. సో ఇవి మ్యాండేటరీ డాక్యుమెంట్స్ అనమాట. ఓకే, సో దీని ఫీజు వచ్చేసి మీకు మీ సబ్జెక్ట్ మీద ఉంటుంది. సో దాంట్లో మీకు రిజిస్ట్రేషన్ ఫీజు, టీఓసి ఫీజు ఉంటుంది, ఎగ్జామినేషన్ ఫీజు. సో ఇది మీకు సబ్జెక్ట్ పరంగా ఉంటుంది అనమాట. ఓకే, సో అది మీకు ఆన్లైన్ మీకు ఫామ్ ఫిల్ చేసేటప్పుడు తెలుస్తుంది. సో ఇది అండి ప్రొసీజరు. సో ఈ సర్టిఫికెట్ ఎవరు ఇస్తారు అంటే, ఇప్పుడు వరకు ఇది చెప్పింది కదా, సో ఈ సర్టిఫికెట్ ఎక్కడి నుంచి ఇష్యూ అవుతుంది? ఓకే, అదే కదా మీ సందేహం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు తెలంగాణ టీఎస్బిఐ నుంచి ఫెయిల్ ఉన్నారు, ఆర్ ఏపీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నుంచి ఫెయిల్ ఉన్నారు అనుకోండి. సో ఈ సర్టిఫికెట్ చాలామంది ఏమనుకుంటున్నారంటే, ఈ సర్టిఫికెట్లో ఇదే సర్టిఫికెట్లో ఇంక్లూడ్ అవుతాయా మార్క్స్ అనేసి చాలామంది క్వశ్చన్. సో అలా ఉండదండి. ఇప్పుడు సపోజ్ ఏపీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళు 2 సబ్జెక్ట్స్ పాస్ అయ్యారు, ఓకే, 3 సబ్జెక్ట్ రాసుకున్నారు అంటే ఈ 2 సబ్జెక్ట్స్ వచ్చేసి మీకు ఈ ఎన్ఐఓఎస్ అనేసి బోర్డు అనమాట, సెంట్రల్ గవర్నమెంట్ బోర్డు, సిబిఎస్ఈ, అది అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్లో. ఓకే, సో ఈ ఎన్ఐఓఎస్లో మీరు 3 సబ్జెక్ట్స్ ఎగ్జామ్స్ రాస్తారు, 2 సబ్జెక్ట్స్ మీ ఏపీ బోర్డు ఆర్ టీఎస్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ మార్క్స్ దీంట్లో యాడ్ చేసి 5 సబ్జెక్ట్స్కి మీకు మార్క్ షీట్, ఐ మీన్ సర్టిఫికేట్ కమ్ అండ్ మైగ్రేషన్ కమ్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది మీకు. ఓకే, సో ఈ విధంగా ఉంటుంది. సో ఇది పాస్ అయిపోయిన తర్వాత మీరు అన్నిటికీ ఎలిజిబుల్, రెగ్యులర్ డిగ్రీ చేసుకోవచ్చు, ఆర్ మీరు ఎంసెట్ రాయొచ్చు, లాసెట్ రాయొచ్చు, అన్నిటికీ ఎలిజిబుల్ అండి. సో ఎవరికైతే నీడ్ ఉందో అర్జెంటుగా మన జనవరిలోనే కావాలి, జనవరిలో ఎగ్జామ్స్ రాసుకోవాలి, ఏప్రిల్ వరకు వెయిట్ చేయలేను అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేయండి, మీ టైం అనేది సేవ్ అవుతుంది. ఓకే, అండ్ ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలి దీనికి సంబంధించి అంటే కింద కామెంట్ చేసి అడగండి, లేదంటే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంది. సో కాంటాక్ట్ నెంబర్ కూడా మీరు చేసి అడగవచ్చు. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. చాలామందికి ఈ విషయం తెలీదు. సో చాలామంది ఉన్నారు 2019, 2021 అయితే కోవిడ్ పీరియడ్, కొంతమంది అయితే వితౌట్ ఎగ్జామ్ పాస్ అయిపోయారు. కానీ కొంతమంది ఎగ్జామ్ ఫీజు కట్టని వాళ్ళు, తర్వాత కట్టి ఫెయిల్ అయిన వాళ్ళు, ఇలా చాలామంది ఉన్నారు. సో వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈజీ అడ్మిషన్స్.